సో ఈ మొత్తం ఈ విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు బయటకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని మీరు అంతర్గతం 100% అంతర్గతం. లేకపోతే అతను ఒంటరిగాడు అయ్యాడు అనేది మనకు తేలుతుందండి. నిజంగా అతను కానీ ప్రెస్ మీట్ పెట్టాడంటే పార్టీ వాళ్ళు ఈ పాటికి అందరూ మాట్లాడేవాళ్ళు అండి. అతను ఏం తప్పు లేకపోతే అతను ఏదో జరగబోతుంది, అతను ఢిల్లీతో ఏదో మాట్లాడుకోబోతున్నాడు, ఢిల్లీతో అమ్ముడు పోబోయాడు, లొంగిపోబోయాడు అనే భయం ఏదో వచ్చింది కాబట్టి ఇటువంటిది ఏదో బయటకు రావడం, అతని ఆత్మరక్షణలో దాని కులం కార్డు బయటకు తీయడం సహజ శైలిలో ఏదో జరుగుతుంది. మొత్తానికి ఏదో లోపల అంతర్గతంగా ఏదో ఒకరొకరు నడుస్తుంది అనేది నేను వ్యక్తిగతంగా పరిశీలిస్తాను. జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నాకు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు మీడియా పెట్టడానికి. నేను ఇప్పుడు మీడియాలోకి మీడియా రంగంలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను, ఆయన కాదన్నా నేను ఎంటర్ అవుతాను అన్నాడు. ధిక్కరించినట్టేనా? ఇప్పుడు 2 మాటలండి. అక్కడ వెంకటకృష్ణ గారు మాట్లాడింది ఒకటి, ఆయన లైవ్ లోనే మాట్లాడాడు. ఏబిఎన్ వెంకటకృష్ణ నన్ను రమ్మని ఏదేదో మాట్లాడాడు, ఆయన చెప్తే బాగాదనే మాట ఆయన మాట్లాడటం జరిగింది. తర్వాత నెల్లూరు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా కాణిపాకం విఘ్నేశ్వరికి వచ్చి ప్రమాణం చేస్తావు, నేను వస్తాను, నా దగ్గర నువ్వు ఎన్ని అవాకులు చవాకులు ఎంత మాట్లాడావు అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గురించి. ఒకటి మాత్రం వాస్తవం అండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పక్కన ఉండాలి ఎవరో, వ్యక్తిత్వం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి ఎవరో కూడా అతన్ని సమర్థించరండి. తెర వెనక ఏదో నిజాలు మాట్లాడతారండి. బయటకు వచ్చిన వాళ్ళు మనుగడ కోసం వాళ్ళు దీనికోసం ఏదో మాట్లాడక తప్పదండి. ఇతనికి అసలు వ్యక్తిత్వం లేదు, ఏం లేదు. 2 ఒకే జాతి, A1 A2 2 ఒకే జాతి పక్షులండి. ఇతను ఏంటంటే ఇతను తప్పదు కదా, ఒకరికి ఇద్దరు చేసిన ఇది ఉంది కాబట్టి, ఇద్దరికి తప్పదు కాబట్టి ఆ కేసులు ఉన్నాయి కదా, జాయింట్ కేసులు ఉన్నాయి కదా, కాబట్టి ఎవరి అవసరాలు వాళ్ళే దాంట్లో. సో ధిక్కరించి నేను మీడియా పెడతాను అంటున్నాడు. ఇప్పుడు ఉండే మీడియాతో సమాజం బోర్డు లింగం అవుతుంది. ఏమవుతుంది, నీ ఛానల్ పెడితే ఏం మిగులుతావు, ఏమవుతుంది, నువ్వు పెద్ద బీబీసీయా, నువ్వు పెద్ద ఈటీవీయా, నువ్వు పెడితే ఏమవుతుంది. వాళ్ళ హైదరాబాద్లో మూతపడిన ఛానల్స్, కేర్ ఆఫ్ లేని ఛానల్స్ 10ల సంఖ్యలో ఉన్నాయి. ఉన్నాటికన్నా కేర్ ఆఫ్ లేని ఉన్నాయి ఎంత 3-4 ఏదో ఫ్లూగా సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్ అయినవి కూడా పడిపోవడం పెద్ద ఎక్కువ సమస్య ఏం కాదు. క్రెడిబిలిటీ కోల్పోతే వార్తా సంస్థ సమాజానికి ప్రమాదం లేదంటారా? మరి 10 రోజులు ఆధ్వర్యంలో వస్తే ఎన్ని రోజులు ఉంటాయండి? అది దాని క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది అసలు? ఎప్పుడైనా ఒక వార్తా సంస్థ మేనేజ్మెంట్ యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి వార్త బయటకు వస్తుందని మీకున్న ఎక్స్పీరియన్స్. ఇవాళ గోయింకా గారి దగ్గర నుంచి తీసుకున్నా, భారతదేశ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా కూడా మనం ఏదైతే ఎత్తున పెడతామో అదే ఫలాలు వస్తాయండి. నువ్వు ఒక ఇంటెన్షన్స్తో, బ్యాడ్ ఇంటెన్షన్స్తో సమాజాన్ని మోసం చేయాలి, లేదా బ్లాక్మెయిల్ చేయాలి, నేను డబ్బులు సంపాదించాలి మీడియా ద్వారా అని వచ్చినప్పుడు దాని రిజల్ట్ కూడా అట్టాగే వస్తుందండి. ఎక్కువ రోజులు నిలబడదు, తాత్కాలికంగా సక్సెస్ అయినా. ఎప్పుడు హానెస్టీ పేస్ అనేది ఎప్పటికైనా అది రూల్ అండి. కనీసం వ్యాపారం పెట్టినప్పుడు, వార్త అనేది వ్యాపారమే కదండి. ఒక 10% 25% వ్యాపారం చూసుకుని 70% మంచి అనేది ఉన్నప్పుడు మనం ఎవరు తప్పు అంటానికి వీల్లేదు. 100 పాళ్ళు ఎవరు చేయలేరండి. ఏ వార్తా సంస్థ కూడా వ్యాపారంగా 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక సంస్థ నడపడం సామాన్యం కాదండి. ఉద్యోగాలు, జీతాలు, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఎన్నో ఉంటాయండి. మరీ పూర్తిగా వ్యాపారం బ్లాక్మెయిల్ కోసం వెళ్తాం అనేది తప్పండి. ఏ సంస్థ అయినా సరే దాని మీదే వ్యాపారం చేస్తాం, విషం బీజం లేకపోతే అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో మేము మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం కోసం సమాజాన్ని చీల్చేస్తాము, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చిచ్చు పెడతాము, లేకపోతే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి బ్లాక్మెయిల్ వార్తలు వండి వారుస్తామంటే మాత్రం అది తప్పండి. అది అసాంఘికం అండి. ఆ తీవ్రవాద సంస్థ కంటే కూడా పెద్ద ప్రమాదకరమైన సంస్థలాగా వాటిని మనం జమ కట్టాల్సి వస్తుందండి. నిజాయితీగా నువ్వు వార్తా సంస్థ ఏది పెట్టినా కూడా దాన్ని మనం తప్పకుండా ఇప్పుడు ఆ నీతి నిజాయితీ విలువలో ఈనాడు ఉంది కాబట్టి వాళ్ళ అంత 50 సంవత్సరాలు తిరుగు లేకుండా పత్రికా రంగంలో ఉందండి. వాళ్ళ ప్రజల కోసం మేము పోరాడతాం, ప్రజాహితం కోసం, ప్రజా సమస్యల కోసం, లేకపోతే అప్రజాస్వామ్య పనుల మీద గళమెత్తడం వల్లనే ఆంధ్రజ్యోతి అనేది దానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్, దానికి ఒక క్రెడిబిలిటీ ఉందండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసాంఘిక చర్యల మీద పోరాడడం అంటే TV5 లాంటి దానికి అతను వాళ్ళకి కలుగుతుందండి. ఆ పేరు ఎందుకు ఎత్తారు? వాళ్ళు చేసిన అప్రజాస్వామ్య పనులకి నిలబడ్డారు, ప్రజల తరపున నిలబడ్డారు, పోరాడారు కాబట్టి ఆ సంస్థకి వాళ్ళ క్రెడిబిలిటీ వచ్చిందండి. ఇవాళ మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం అంటే ప్రజల సమస్యల కోసం, ప్రజల కోసం నిలబడిన వాళ్ళు ఎప్పటికైనా చరితార్థులు అవుతారు. నువ్వు వచ్చిందే నువ్వు అక్రమ మార్గంలో వచ్చావు, నీ బతికే అక్రమం, నీ వ్యక్తిత్వమే అక్రమం, నీ బిహేవియరే అసాంఘికం, నువ్వు పెడితే అంతా గుడ్డుగా మూతేంటి తెరితేంటి రా చూసుకుందాం, ఛానల్ పెట్టు,
తెలిస్తే అంత ఏమవుతుంది, ఇటువంటి లంపెన్ గాళ్ళు వచ్చి పెట్టి ఏం చేస్తారు. సో ఇప్పుడు మొత్తం ఈ పరిణామాలన్నీ చూస్తే గత వారం రోజుల నుంచి చూస్తే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో కొంత కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుందా, లేదంటే స్టెబన్గా పరిపాలన ఉన్నట్టు అనిపిస్తుందా? ఇప్పుడు టూ ఇయర్లీ సిఎస్ గారు పరిపాలన వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మనం సోషల్ మీడియా కాంట్ రన్ ది గవర్నమెంట్ అండి. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు అన్నింటినీ పట్టుకుని మనం కూడా రియాక్ట్ అవడం తప్పే అండి. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇవాళ ఎంత అండి, 17 అంటే దాదాపు ఇంకా 5 వారాలండి. 5 వారాల్లో ఇంకా వాళ్ళు కూర్చొని చేసింది కూడా లేదు. కాబట్టి ఏంటంటే కొన్ని ఏంటంటే ప్రయారిటీస్ని మిస్అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. ప్రయారిటీస్ వెళ్ళాల్సిన ప్రయారిటీస్లో వెళ్ళకపోయేటప్పటికి పిల్లి ఇది అన్నట్టు కుక్క తోక అన్నట్టు కుక్క తోక నోపాలి కానీ తోక కుక్క నోపకూడదు కదా. అంటే ప్రతిపక్షం దాన్ని అప్పర్ హ్యాండ్ తీసుకుని దాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఏంటంటే లా అండ్ ఆర్డర్ని తీసుకుని అక్కడ పెట్టే పనులు చేస్తారు. తెరానికి జరుగుతూ ఉండొచ్చు. మరీ 4 రోజుల్లోనే మనం ప్రతిపక్షం స్పీడప్ అవుతున్నాం. ప్రతిపక్షం కూడా కాదు, అది హోదా కూడా లేదు, హోదా కూడా లేదు. అయినప్పటికీ అప్పర్ హ్యాండ్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. సమాజాన్ని అటువైపు మళ్ళిస్తున్నప్పుడు తర్వాత ఏంటంటే కులం పేరుతో ఒక కులానికి మేము పోస్టులు ఇవ్వమని చెప్పి నిన్న మొన్న ప్రముఖమైన వచ్చిందండి. సోషల్ మీడియా కాదు, పత్రికలోనే వచ్చింది. ఒక ప్రముఖ పత్రిక, ప్రముఖ అంటే రెగ్యులర్ ఉండేది కాదు కానీ అది నేను అనుకుంటా అది పలాని కులానికి ఇవ్వద్దు, మిగతా ఎవరికి ఇచ్చినా పర్లేదు అనే యాంగిల్లో అది క్రియేట్ చేసిందేమో అనుకున్నాను. క్రియేట్ చేయడానికి అలజడి కాదు కానీ అది తప్పేనండి. అది ప్రభుత్వం కూడా పరిశీలించుకోవాలి. అది తప్పు అవుతుంది, అది చాలా తప్పు అండి. అది నేను నాకుండా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అటువంటిది ఏదో జరుగుతుంది. అప్పుడు అది ఏం పాపం చేశారండి, కమ్మకులం ఉద్యోగం చేయడం తప్ప? కమ్మకులంలో ఉండేవాళ్ళు సిఏలు కానీ ఎస్ఐలు కానీ డిఎస్పీలుగా ఉంటాం ఏం పాపం చేశారండి? పెళ్ళాం పిల్లల కోసం చదువుకున్న వాళ్ళు అర్హత ఉద్యోగం వచ్చిందండి. లేకపోతే తీసేయండి, కమ్మాళ్ళు పోలీసులో యూనిఫామ్కి పనికిరారండి, తీసుకెళ్ళేదన్నా వేరే పోస్టులో సివిల్ యూనిఫామ్లో ఉండే డ్రెస్సులు వేయండి. రేపటి నుంచి ఒక ఫత్వా పెట్టేసేయండి, కమ్మాళ్ళు పోలీసులోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అర్హత కాదనుకుంటే దానికి తగ్గట్టే వాళ్ళు వెళ్తారు, చదువుకుంటారు, లేకపోతే వాళ్ళు బతుకాలు వేరే దారి చూసుకుంటారు. చట్టం చేసేయండి, కమ్మాళ్ళు పనికిరారు, బతకడానికి పనికిరారు ఉద్యోగాల్లో అని. ఇవి కక్ష సాధింపు ఏంటండి? మొన్నటి దాకానే వాళ్ళు ఉన్నప్పుడు అంతసేపు వాళ్ళు చేశారు, వాళ్ళు తెరవెనక పెట్టేశారు. తెరవెనకేంటి అసలు బలిపేట మీద ఎక్కిచ్చారు. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పక్కన పెట్టండి అని లేకపోతే రాయరు కదండి. అటువంటి వార్త వచ్చిందంటే దాని మీద హోమ్ డిపార్ట్మెంట్ అన్న చర్య తీసుకోవాలి. మరి మేము ఎక్కడన్నామా మీరు ఎందుకు వార్త రాశారని పేపర్ కూడా ఏదో ఉంది కదా, ఉంది పేపర్ అయితే ఆన్లైన్ పేపరే కదా. అటువంటి మరి ఒక నిజంగా కృత్రిమ ఇర్రెలవెంట్ వార్త వచ్చినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి. మేము చేయలేదు, తెలియట్లేదు అసలు. అక్కడ కమ్యూనికేషన్ అనేది లేదండి. సీఎంఓలో సరైన కమ్యూనికేషన్ లేదు, పిఆర్ఓ సరిగ్గా లేరు. ఇది మెయిన్ జరుగుతుంది. లీకులు అన్నా కొన్ని మీకు తెలుసు ఎన్ని సంవత్సరాలు దీంట్లో కావాలని ప్రభుత్వం కొన్ని లీకులు ఇస్తూ ఉంటుంది. మీడియాకి లీకులు ఇస్తూ ఉంటుంది. ప్రెస్ స్టేట్మెంట్లు వేరు, మీడియా లీకులు. అవి కూడా ఏమి జరగట్లేదు అక్కడ. అసలు ఏం జరుగుతుంది ఏమీ తెలియట్లా. అంతా కూడా చిదంబర రహస్యం లాగా ఉంది. ఒక మాటగా చెప్పాలి. ఆశ్చర్యకరమైన విషయం మీకు గుర్తు చేస్తాను. నారాయణ స్వామి అని పల్నాడులో మొన్న ఆయన ఈవీఎం పగలగొట్టినప్పుడు ఆ ఎపిసోడ్ లో ఆయన మీద దాడి చేశారు, తలపగిలి వచ్చింది పాపం. ఆయన కూడా ఇప్పుడు పోస్టింగ్ ఇంకా ఇవ్వని పరిస్థితి. కులమేనండి చేసుకున్న దౌర్భాగ్యం అండి. ఇప్పుడు కమ్మ కులంలో పుట్టడం ఒక అంటరానితనం కంటే దారుణంగా ఉందండి సామాజికంగా అన్ని రకాలుగాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం దేవుడే సిఎస్ గారు నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. నేను ఒకరి మీద ద్వేషంతోనూ వేరే చెప్పటంలా. వాళ్ళు 2 రాష్ట్రాల్లో కమ్మపుటకు పుట్టే కంటే కమ్మాడిగా బతికే కంటే ఇవన్నీ అమ్మేసుకుని ఉత్తరప్రదేశ్ ఎక్కడికో చోట దూరంగా పోవటం లేదా ఆఫ్రికా లాంటి దేశాలకు పోవటం సుఖంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నాడు కొట్టాడు, ఉంచుకున్నాడు కొట్టాడు అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పేన మీద నుంచి పొయ్యిలో పడ్డాడు కమ్మాడి పరిస్థితి అయిపోతుంది. ఏంటో నాకు అర్థం కావట్లా. ఏం పాపం చేశారు కమ్మాళ్ళండి అధికారులు? ఎంత వివక్షతకు గురవటం ఏంటండి? రాజకీయంగానూ మాటలు పడాల్సి వస్తుంది. కమ్మకులం ఆడపిల్లలు సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఆడపిల్లలు మాటలు పడాల్సి వస్తుంది. పోరాడేది కమ్మాడే, ప్రజాస్వామ్యం కోసం లేకపోతే ప్రజల కోసం మంచి మాట్లాడేది.
అంటే కమ్మాడే అందరితో పాటు కమ్మాళ్ళు కూడా ఉండాలి. కొంచెం వాళ్ళు ఉపాధి అవకాశాలు ఇతరులకు కూడా కల్పిస్తున్నారు. ఏదైనా ఇమీడియట్ గా రియాక్ట్ అవటం, మీడియా కానీ సినిమాల్లో కానీ అన్నిట్లో కానీ రావటం, ఏదైనా సోషల్ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవటం, 10 మందికి హెల్ప్ చేయటం, అది విస్తృతంగా ఆలోచించటం, వ్యవస్థను పెట్టి దాంట్లో 10 మందికి అవకాశాలు కలిగించడం, నాలెడ్జ్ ఓరియంటెడ్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇంత చేసి కూడా అంటరాని వాళ్ళుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి రావడం చాలా దారుణం. టార్గెట్ అవుతున్నామండి, అనవసరంగా అనుచితంగా టార్గెట్ లక్ష్యంగా చేయబడి అణిచివేయబడుతుంది, దాడులు గురవడం జరుగుతుంది. మీకు 5 ఏళ్ల పాటు దారుణంగా హింసకు గురయ్యి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కమ్మాడైతే మాకు వద్దని కొంతమంది ఎమ్మెల్యేలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, పోలీసులు, సిఐఎస్ఐలు స్థాయిలో వాళ్ళు డిఎస్పీల వరకు కూడా కమ్మాడైతే మాకు వద్దనే మాట మెసేజ్ వెళ్ళిపోయింది. వచ్చిందండి సారాంశం అండి. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా వద్దని చెబుతున్నారు రెవెన్యూలో. మొన్న ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రముఖమైన పోస్టులో ఉన్న వ్యక్తి నాకు చెప్పారు. మనసు రాత్రంతా కొద్దిగా ఇదే అనిపించింది. ఏంటి పాపం ఏంటి అసలు, ఈ దుర్మార్గం ఏంటి, కులం ఏం పాపం చేసింది, కులంలో పుట్టడం తప్ప, లేదంటే చట్టం చేసేయండి, అది ఒక రోజు ఇప్పుడు పోయిన తర్వాత ఒకే రోజు ఏడ్చుకుని పోయాడని ఎట్లా అనుకుంటాము. లేదబ్బా ఇక్కడ మనకు అనవసరం ఎందుకు అనుకుని దాన్ని తగ్గట్టే ప్రిపేర్ అవుతాం. ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, ఎందుకోసం ఉండాలి. అసలు ఆ న్యూస్ రాసిన వాళ్ళ మీద ఫస్ట్ అసలు పేపర్ ఉంది, అంత ఉంది, నువ్వు పిలిచి ఎవరన్నా అడుగు, ఎవరు చెప్పారు, నిజంగా జరుగుతుంది అని అంటే సంస్కరించుకోండి. దాంట్లో కనుక కరెక్ట్ ఉందనుకోండి సంస్కరించుకోండి. ఇప్పుడు సీఏని తీసుకెళ్ళి డీజీపీ పోస్ట్ ఇవ్వమని ఎవడో అడగడుగా, డిఎస్పీని తీసుకెళ్ళి డీజీ పోస్ట్ ఇవ్వమని ఎవడో అడగడుగా, ఎస్ఐని తీసుకెళ్ళి ఏదో డిఐజీ పోస్ట్ ఇవ్వమని ఎవరు అడగరు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ధర్మం, వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి, అర్హత ఉన్న చోట ఇవ్వండి. అర్హత లేదా తీసేయండి, సివిల్ అడ్రస్ తీసేసి ఎక్కడో చోట పడేయండి. ఏదో ఒక క్లర్కులు కానీ ఎక్కడో చేస్తారు, ఇష్టమైతే చేస్తారు, లేకపోతే రిజైన్ చేసి వాళ్ళు బతుకుతారు. కులం పేరుతో వేధింపులు ఏంటండి, ఇదంత దుర్మార్గం అండి. అసలు చూసే వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కమ్మోళ్ళు ప్రభుత్వం అంటారు. ఇక్కడేమో కడుపు దించుకుంటే కాలమైన పడుతున్నట్టు చంద్రబాబు ఆయనేమో పట్టించుకోడు. 96 నుంచి చూస్తున్నామండి, ఆయన కమ్మాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చేసింది ఏమీ లేదండి. అనవసరంగా కమ్మాళ్ళు ఏదో కమ్మ ప్రభుత్వం, కమ్మ పార్టీ అని చెప్పి అనవసరంగా టార్గెట్ అవ్వడం జరిగిందండి. నిజంగా చూస్తే 1983 తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడా కమ్మాళ్ళు లక్ష్యం చేయబడ్డారండి, టార్గెట్ చేయబడ్డారండి. కమ్మాళ్ళు అప్పటికి అన్ని పార్టీల్లోనూ ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు కమ్మాళ్ళే ఉండాలి, కాంగ్రెస్లోను కమ్మాళ్ళ, సోషలిస్టులోను కమ్మాళ్ళు, అన్నింటిలోనూ ఉండారండి. తెలుగుదేశం రాకముందు నేను అనేది ఆర్థికంగా నిలబడి కాంట్రాక్టులు చేసుకుందంతా తెలుగుదేశంతోనే చేసుకున్నారా? నిజంగా తెలుగుదేశం వచ్చినాక టార్గెట్ చేయబడ్డారు. ఉపయోగపడింది ఏమి లేదు. అన్నిట్లో సమాజంలో గ్రోత్ లో అంతటా దాంట్లో పార్టీ కానీ తెలుగుదేశం మూలాన్ని కమ్మాళ్ళే ఎట్ట బాగుపడతారు. అసలు బాగుపడింది బీసీలు ఆత్మగౌరవంతో ఆర్థికంగా రాజకీయంగా అన్నిట్లో వచ్చి ఇదయ్యారు కదా. నాకు చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కలిసినప్పుడు చెబుతుంటారు ఆయన కమ్మాలకు పుట్టడం తప్పేమో తెలుగుదేశం పార్టీలో ఉండడం అని. చాలా అది బయటకు చెప్పుకుంటే కడుపు చూసుకుంటే కాళ్ళ మీద, బీసీ అయితే నాకు ఈ పార్టీకి మినిస్టర్ అయిపోయిన వాళ్ళు చెప్పిన చాలా మంది ఉన్నారు. కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుందండి. అనవసరంగా టార్గెట్ చేయబట్టం నష్టపోయింది కమ్మకులం తెలుగుదేశం మూలాన. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇప్పుడు బయటికి వెళ్తే ఎవరు తెలుగుదేశం కమ్మకోవడానికి ఉండే తెలివితేటలకి ఎక్కడైనా బతకగలరండి. రాజకీయం ఇండస్ట్రీస్ కులం పేరుతో ఇండస్ట్రీస్ పెడతారండి. ఇప్పుడు కొన్ని కంపెనీలు వచ్చి విజయాల్కల్స్ కానివ్వండి, లేదా నాట్కో కానివ్వండి, లేదా డివిఎస్ కానివ్వండి, ఈ తెలుగుదేశం మూలాన్ని వచ్చిన కంపెనీల సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ కులంలో పుట్టడం వాళ్ళు సొంత కులానికి ఇచ్చారా? కాదు కదా. ఇప్పుడు అన్ని కులాల్లో ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ ఉందండి, ఆయన రెడ్డి గారు, ఆయన ఇదేం కాదు కదా, ఆయన కొన్ని లక్షల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆయన. అటువంటి చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అన్ని కులాల్లోనూ ఉంటారు, మంచి చెడు అనేది ఉంటుంది. ఏమిటో మరి చాలా బాధాకరంగా ఉందండి పరిస్థితి చూస్తుంటే. వార్తలు ఏంటంటే 25-30 మంది ఒక రీజన్లో ఉన్న సిఐలను అందరినీ పోస్టులు ఇవ్వద్దని చెప్పి చూశాను. చూసి నేను కూడా ఇప్పుడు ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఉండకూడదు అంటారు. ఇప్పుడు డైలీగా ప్రజలతో సంబంధం ఉండే పోస్టులు ఏమో అయ్యి. నేను 10 మంది తిరిగేవాడిని కదండి, నాకు కొద్దిగా పరిచయాలు ఉంటాయి కదా, నేను మనిషినే కాబట్టి బంధుత్వాలు స్నేహాలు ఉంటాయి కదా. నేను కొంతమందితో మాట్లాడానండి, సిఐలు, డిఎస్పీలతో. వాళ్ళు చెప్పుకోలేనంత మాత్రం పడుతున్నారండి. మాకు అర్థం కావట్లేదు ఇదేంటని. వాళ్ళే తీసుకొచ్చి విజయవాడలో ఫస్ట్ ప్లేస్లో మాకేముండే, లేకపోతే ప్రధానమైన నగరాల్లో కీలకమైన ప్లేసుల్లో మాకేమని వాళ్ళు ఏం గొంతెనం కోరికలు అడగట్లా. ఈ వేధింపులు గురి కాకుండా ఉంటే చాలు. ఒక్క జీతాలు లేకుండా 16 నెలలు 20 నెలలు జీతాలు లేకుండా వీఆర్లో పడేసారండి. వాళ్ళకి జీతాలు లేవు వాళ్ళు కూడాను. ఎట్ట బతుకుతారండి వాళ్ళు? ఒక